ఓంతో ఓంకారం ఓ ఓం యోగే యోగే తవస్తరం వాజే వాజే హవామహే సఖాయ ఇంద్రం మూతయే సఖాయ ఇంద్రం మూతయే ఓం తస్మాద్ యజ్ఞాత్ సర్వహుత రిచః సామాని జజ్ఞిరే ఛందాంసి జజ్ఞిరే తస్మాద్ యజుస్తస్మాదజాయత తస్మాద్ యజుస్తస్మాదజాయత ఓం యస్మాద్ రిచో అపాతక్షన్ యజుర్యస్మాదపాకషన్ సామాని యస్య లోమాన్యథర్వాంగిరసో ముఖం స్కంభం తం బ్రూహి కథమస్విదేవ సహ స్కంభం తం బ్రూహి కథమస్విదేవ సహ ఓం బృహస్పతే ప్రథమం వాచో అగ్రం ప్రైరత నామధేయం దధానాః యదేషాం శ్రేష్టం యదరిప్రమాసీత్ ప్రేణా తదేషాం నిహితం గుహావి ప్రేణా తదేషాం నిహితం గుహావి ఓం అగ్నివాయురవిభ్యస్తు త్రయం బ్రహ్మ సనాతనం దుదోహ యజ్ఞసిద్ధ్యర్థం ఋగ్యజుస్సామలక్షణం దుదోహ యజ్ఞసిద్ధ్యర్థం ఋగ్యజుస్సామలక్షణం ఋగ్యజుస్సామలక్షణం ఓం శాంతి శాంతి శాంతి
ओम परमपिता परमात्मा। ओम ओम रक्षका। ओम सर्वरक्षक। ओम सदा रक्षका सर्वदा रक्षका। ओम सत्य रक्षका नित्य रक्षका सर्वत्र रक्षका। ओम सर्वतः रक्षका सर्वधा रक्षका सर्वथा रक्षका शाश्वत रक्षका परम रक्षका जगद रक्षका विश्व रक्षका। ओम शाश्वत पिता शाश्वत माता सर्व पिता सर्व माता विश्व पिता विश्व माता जगत पिता जगन माता जगदांबा जगत जननी। ओम जगतपति विश्वपति चित्तपति वाक्पति चक्षुष्पति आपति परापति शुभस्पति व्रतपति वास्तोषपति तपस्पति दीक्षापति प्रजापति सर्वभूतपति। ओम ओम शाश्वत भ्राता त्राता दाता विधाता प्रदाता शाश्वत बंधु शाश्वत मित्र शाश्वत सखा परम बंधु परम मित्र परम सखा प्रथम बंधु प्रथम मित्र प्रथम सखा आदि बंधु आदि मित्र आदि सखा सर्व बंधु सर्व मित्र सर्व सखा विश्व बंधु विश्वामित्र विश्व सखा। ओम ओम शाश्वत गुरु गुरूणाम गुरु परम गुरु प्रथम गुरु आदि गुरु सनातन गुरु सत्य गुरु नित्य गुरु सर्व गुरु। ओम शाश्वत आचार्य परमाचार्य प्रथमाचार्य सर्वाचार्य। ओम शाश्वत स्वामी सत्य नित्य स्वामी सर्वस्वामी शाश्वत राजा राजाधिराजा महाराजा। ओम स्वराट स्वरा स्वयंराट विराट विश्वराट अनंतराट ब्रह्मराट बहुराट महाराट पूर्णराट। ओम शाश्वत न्यायाधीश अर्यमा। ओम सदाधारा सर्वदाधारा जगदाधारा विश्वाधारा। ओम ईश्वरा परमेश्वरा सर्वेश्वरा विश्वेश्वरा जगदीश्वरा। ओम ईशा परमेशा सर्वेशा विश्वेशा जगदीशा सर्वभूतेशा। ओम सर्वांतर्यामिन् सर्वभूतांतरात्मन् परमात्मन् परब्रह्मन्। ओम सर्वव्यापका विश्वव्यापका। ओम सर्वशक्तिमन् निराकारा निर्विकारा। ओम न्यायकारिन् दयालु। ओम अजरा अमरा अभया अनुपमा। ओम नित्य पवित्रा परम पवित्रा। ओम सृष्टिकर्ता धर्ता भर्ता हर्ता संहर्ता प्रलयकर्ता पालनकर्ता निर्माणकर्ता। ओम प्रभु ओम स्वयंभू ओम शंभु ओम शंभु ओम शंभवा मयो भवा प्रभवा विभवा उद्भवा सुभवा। ओम सर्वानुभूः ओम विश्वानुभूः ओम भूः ओम भुवः ओम स्वः ओम भूर्भुवः स्वः। प्रिया प्रियाति प्रिया प्रियतमा प्राणात प्रिया प्राणस्य प्राण प्राणाधारा प्राणपति प्राणेश्वरा जीवनेश्वरा जीवनपति जीवनाधारा। ओम जन्मदाता ओम सर्वदुःख विनाशक सकल क्लेश नाशक संकट मोचक समस्त अविद्या अशांति भय निराश निवारक।
ఓం సత్చితనంతానంద ఘన స్వరూప ఆనందదాత ఆనందకర సుఖకర సుఖదాయక ఓం ఆత్మద బలద జ్ఞానద సర్వద హర్షద వర్చోద సహోద ద్రవిణోద స్వస్తిద ఆయుర్ద మోక్షద ఓం 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 ఓముకు వందనాలు. ఋషులకు మహర్షులకు మునులకు యోగులకు గురువులకు ఆచార్యులకు అధ్యాపకులకు పెద్దలకు మాతాపితలకు శ్రేయోభిలాషులకు మిత్రులకు జడచేతనాది చరాచర జగత్తుకు స్థావర జంగమాలకు వందనాలు. సర్వేభ్యో నమో నమః. ప్రణవ ప్రణవ. ఓ ఆత్మ బంధువులారా, శాశ్వత బంధువులారా, ధర్మ బంధువులారా, బ్రహ్మ బంధువులారా, విశ్వ బంధువులారా, ఆత్మీయ బాంధవులారా, వేద బాంధవులారా, ధర్మ బాంధవులారా, మిత్రులారా, అత్యంత దుఃఖ నివృత్తి అభిలాషులారా, పూర్ణ పురుషార్థులారా, మోక్షాకాంక్షులారా, ముముక్షులారా, సుమ్నార్థులారా, విశ్వాత్మ అనంతాత్మ ఆకాశాత్మ శాశ్వతాత్మ శాంతాత్మ బ్రహ్మాత్మ పూర్ణాత్మ సర్వాత్మ విశ్వాత్మ దర్శన అభిలాషులారా, సాధకులారా, ఈశ్వర ఆరాధకులారా, ఉపాసకులారా, అన్వేషకులారా, జిజ్ఞాసులారా, ఎన్ని ఉన్నప్పుడు కూడా ఇంకా శుద్ధి చేయడం అవసరం. శుద్ధి అయిన తర్వాత సుగంధాలు ఉండాలి. కేవలం శుద్ధి ఉంటే సరిపోదు, సుగంధాలు కూడా ఉండాలి. శుద్ధిగా కనిపిస్తే సరిపోదు, దాని గంధాలు సుగంధాలు ఉండాలి. దూరం నుంచి బాగానే కనిపిస్తుంది, కానీ ఇంకా దగ్గరికి వెళ్ళి చూడాలి. పూర్తిగా శుద్ధి చేసిన తర్వాత అంతే, తర్వాత మెరుగులు అద్దడం అవసరం ఉంటుంది. ఇంకా శుద్ధిగా చూసుకోవాలి. వంటలు ఎంత బాగున్నా ఇంకా సుగంధాలు అవసరం. శుద్ధి చేయకుండా ఏ పని చేయలేము. ఇల్లైనా ఊళ్ళైనా వస్త్రాలైనా పాత్రలైనా ఏదైనా శుద్ధి అవసరం. వ్యవసాయం చేయడానికి కూడా భూమిని శుద్ధి చేసుకోవడం అవసరం. కేవలం భూమిని శుద్ధి అయిన తర్వాత సరిపోదు, భూమి శుద్ధి సరిపోదు, ఇంకా ఎరువులు వేయాలి, ఇంకా బలాన్ని చేకూర్చాలి, పుష్టిని ఇవ్వాలి. రాళ్ళు రప్పలు ముళ్ళు ఆ పొదలు ఏరివేయడం కాదు, కలుపు తీయడం కాదు. ఆ భూమిలో బలం కూడా ఉండాలి. బలాన్ని పైనుంచి కూడా ఇవ్వాల్సి వస్తుంది. ఇంకేమైనా అంటే చీడలు పీడలు ఉంటే వాటిని కూడా దూరం చేయడానికి ఉపాయాలు ప్రయత్నం చేయాల్సిన అవసరం ఉంటుంది. చూసుకుంటుండాలి, గమనిస్తుండాలి, పరీక్షించుకుంటుండాలి. పైరు బాగా పండాలంటే, మంచి పంటలు రావాలంటే, ఆ పంటలో పుష్టి బలం ఉండాలంటే మన వస్త్రాలైనా, మన వస్తువులైనా, మన పాత్రలైనా, మన ఇళ్ళైనా, మన ప్రదేశమైనా, మన పరిసరాలైనా సుగంధాలు ఉండాలి. అందుకే యజ్ఞయాగాలు చేయాలి. శుద్ధిగానే ఉంది, కానీ ఇంకా సూక్ష్మంగా శుద్ధి అవసరం. ఏ దుర్గంధం లేకుండా ఉండాలి. అలాగే ఎంత మేధావైనా, ఏమైనా, ఎంత గొప్ప విద్యావంతుడైనా మళ్ళీ పరీక్ష అవసరం. ఉద్యోగం కావాలంటే ఎంపిక చేసుకోవడం అవసరం. ఎంత గొప్ప నాయకుడైనా ఇంకా పరీక్ష అవసరం. గొప్ప నాయకుడే, కానీ పరీక్ష అవసరం. పరీక్ష కాకుండా నాయకుని ఒప్పుకోకూడదు. ఇంకా పరీక్ష అవసరం, ఇంకా శుద్ధి అవసరం. గొప్ప రాజైన, చక్రవర్తి అయినా, రారాజైన ఎవరైనా పరీక్ష అవసరం. పైన పైన బాగానే కనిపించవచ్చు, శుద్ధంగానే ఉండవచ్చు, కానీ ఇంకా పరీక్ష అవసరం. అలా పరీక్షించి స్వీకరించాలి.
రాజునైనా వస్తువులైనా ఏ పదార్థమైనా ఏ పశువును కొన్నా ఏ గోవును కొన్నా పరీక్షించుకోవడం అవసరం. దగ్గరుండి పరీక్షించాలి, లోతుగా పరీక్షించాలి. లోతుల్లోకి వెళ్ళి పైన పైన చూడడం కాదు, పైన ఆకారాలు పైన అందాలు కాదు, లోపల గుణాలు ముఖ్యం, పైన ఆకారం కాదు. లోపలి సుగంధాలు ఉండాలి, బయట సుగంధాలు కాదు. లోపల గుణాలు ముఖ్యము, లోపల శుద్ధి ముఖ్యం. బాహ్య శుద్ధి కంటే అంతఃశుద్ధి ముఖ్యం. ఇంకా శుద్ధి చేయాలి, అభిషేకం చేయాలి, తడపాలి, బాగా తడిపి ఆ మురికినంతా తీసివేయాలి. సించనం, తడపడం అవసరం. బట్టల మురికి పోవాలంటే తడిపే ఉతకాలి, తడపడం అవసరం ఉంటుంది, నానబెట్టడం అవసరం ఉంటుంది. అలాగా మనుషులను కూడా ఇంకా లోతుగా ఇంకా శుద్ధి చేయాలి. శుద్ధంగా ఉన్నారా లేదా లోతుల్లోకి వెళ్ళి చూడడం అవసరం ఉంటుంది. తడిపి చూడాలి, తడుపుతుంది, నానుతుంది, మురికి సులభంగా పోవడానికి వీలవుతుంది. ఎప్పటి నుంచి అంటుకున్న మురికి ఉంటుంది. అలాగే మన గుణాలు, దుర్గుణాలు, కుసంస్కారాలు ఉంటాయి, కుయ్య వ్యసనాలు, చెడు వ్యసనాలు ఉంటాయి, అలవాట్లు. వాటిని కూడా తడపాలి, బాగా తడిపి అభిషేకం చేసి దూరం చేయడం అవసరం ఉంటుంది. బయట వ్యవహారం లాగే మన వస్త్రాలు శుద్ధి కావాలని తడపడం అవసరం, నానబెట్టడం అవసరం, ఉడకబెట్టడం అవసరం, బండగీసి బాదడం అవసరం. అలాగే మనుషులను కూడా లోతుగా పరీక్షించాలి, పరిశీలించాలి, తడిపి చూడాలి, తడిపి మురికిని తీసివేయాలి. అలా రాజైనా ఎవరైనా బయట వ్యవహారంలో ఉద్యోగం కావాలంటే తప్పకుండా పరీక్ష ఉంటుంది. అంతకుముందు గొప్పవాడు కావచ్చు, మేధావి కావచ్చు, కానీ ఇప్పుడు ఎలా ఉన్నాడు, ఈ ఉద్యోగానికి అర్హుడైనా కాదా, యోగ్యుడైనా కాదా, యోగ్యత ఉందా లేదా, అటువంటి సామర్థ్యం ఉందా లేదా, ఏ పనైనా ఏ ఉద్యోగమైనా అటువంటి రాజు, చక్రవర్తి, రారాజు ఎలా ఉండాలి. అందుకే రాజ్యాభిషేకం అన్నారు. అభిషేకం కూడా అవసరం, చివరికి ఇంకా శుద్ధి చేయడం అవసరం. అభిషించనం, పూర్తిగా అన్ని వైపు నుంచి అభిషేకం, అభిషించనం, తడపడం, శుద్ధి చేయడం. అది కూడా సుగంధ రసాలతో శుద్ధి చేయాలి, అభిషేకం చేయాలి. సామ్రాజ్యేన అభిషించామి, సామ్రాజ్యేన సమ్రాట్ భావనతో, రాజుగా సమ్రాట్ కావాలి, చక్రవర్తి కావాలంటే ఆ భావనతో అభిషించామి, సుగంధేన రసేన మార్జిమే, సుగంధ రసంతో శుద్ధి చేస్తున్నాను, తూడ్చివేస్తున్నాను. సించామి, అభిషించామి, అభిషేకం చేస్తున్నాను, అభిషేకము, అభిషించామి. అప్పుడు పట్టాభిషేకం, రాజ్యాభిషేకం, క్షీరాభిషేకం, జలాభిషేకం, పాలతో, నీటితో, కొబ్బరి నీళ్ళతో రకరకాల అభిషేకాలు చేస్తారు మందిరాలలో. ఆ మూర్తులకు, ఆ విగ్రహాలకు అభిషేకం చేస్తారు. నీటితో కాదు, పాలతో కాదు, తేనెతో కాదు, సామ్రాజ్యేన అంటే సమ్రాజ్య భావన, సమ్రాట్ చేయాలనే భావనతో. ఆ గుణాలు ఉన్నాయా, ఆ సామర్థ్యాలు ఉన్నాయా, యోగ్యతలు ఉన్నాయా, ఆ భావనతో అభిషేకం. సామ్రాజ్యేన అభిషించామి, గుణాలు ఉండాలి, భగవంతుని గుణాలు ఉండాలి. రాజుకు ఎన్నో గుణాలు ఉండాలి. ఈశ్వరుని ప్రేమించేవాడు కావాలి, ఆస్తికుడు కావాలి. వేద నిందకుడు, ఈశ్వర నిందకుడు కాదు.
ఈశ్వరుడు అంటే ప్రేమ భక్తి ఉన్నవాడు. ఇది మొదటి యోగ్యత. బల పరాక్రమలు ఉండాలి, పుష్టి ఉండాలి, చతుడై ఉండాలి, సత్యవాదై ఉండాలి, జితేంద్రుడై ఉండాలి, ధర్మాత్ముడై ఉండాలి, ప్రజాపాలన చేయడంలో సమర్థుడై ఉండాలి, విద్వాంసుడై కూడా ఉండాలి, విద్వాంసును గౌరవించేవాడై ఉండాలి. అన్ని పరీక్ష చేసి ఈ గుణాలు ఉండాలి. ఈ గుణాలు ఉన్నాయా లేవా పరీక్షించి, సరిగా పరీక్షించి సభాపతిని అంటే రాజుగా మార్చాలి, స్వీకరించాలి. అభిషేకం ద్వారా, రాజ్యాభిషేకం ద్వారా. అలా చేస్తే రాజధర్మం, రాజ్యం సుభిక్షంగా ఉంటుంది, ఉన్నతి ఉంటుంది. ఇది విధానం. ఎటువంటి వారిని నాయకులుగా ఎన్నుకోవాలి? ఈ రోజుల్లో నాయకులను ఎన్నుకుంటున్నారు. ఆ నాయకుల లక్షణాలు ఏమి ఉండాలి? ముందు ఆస్తికుడై ఉండాలి, ఈశ్వరుని పట్ల ప్రేమ భక్తి ఉండాలి. అది ముఖ్యం. ఈశ్వరుని నమ్మని వాడు, ఈశ్వరుని గుణాలు లేనివాడు నాయకుడు అవ్వడానికి వీల్లేదు. ఈ గుణాలు ఉన్నాయా లేవా పరీక్షించాలి, అభిషేకం చేయాలి. ఇంకేమైనా ఉంటే దోషాలు, లోపాలు, దోషాలు ఉంటే, పొరపాట్లు ఉంటే ఇంకా శుద్ధి చేసి అప్పుడు నాయకుడిగా స్వీకరించాలి, ఎంపిక చేసుకోవాలి, ఎన్నిక చేయాలి. ఈశ్వరుని పట్ల ప్రేమ, భుజాల్లో బలం ఉండాలి, హస్తాల్లో తీసుకోవడం ఇవ్వడంలో కూడా వ్యవహారం రావాలి. హస్తాభ్యాం, హస్తములంటేనే గ్రహించేవి, ఇచ్చేవి. ఇవ్వడానికి, తీసుకోవడానికి ఉపయోగించేవే హస్తములు. భుజములు, భుజశక్తి, భుజాల్లో బలం ఉండాలి. బల పరాక్రమం, భుజములు, బలము పరాక్రమం, రెండు భుజాలు, ఈ రెండు శక్తులు, బలము పరాక్రమం పుష్టిగా ఉండాలి. చాతుర్యం ఉండాలి, చతురత లేకపోతే కుదరదు. సత్యవాదై ఉండాలి. చతురుడు అంటే అబద్ధాలు ఆడేవాడు, మోసం చేసేవాడు చతురుడు ఈ రోజుల్లో. అలా కాదు, సత్యవాదై ఉండాలి, జితేంద్రుడై ఉండాలి, ధర్మాత్ముడై ఉండాలి, ధార్మికుడై ఉండాలి, ప్రజాపాలనలో సమర్థుడై ఉండాలి, ప్రజలంటే ఇష్టం ఉండాలి, ప్రేమ ఉండాలి, ప్రజలను సంతానం తన పిల్లలాగా చూసే తల్లి ప్రేమ, తండ్రి ప్రేమ, అటువంటి ప్రేమ ఉన్నటువంటి వాడు విద్వాంసుడై ఉన్న అటువంటి మళ్ళీ అటువంటి వ్యక్తిని, అటువంటి యోగ్యత గల ఆ గొప్పవాన్ని ఇంకా పరీక్షించడం అవసరం ఉంటుంది, ఇంకా శుద్ధి చేయడం అవసరం ఉంటుంది. అభిషేకం ద్వారా, రాజ్యాభిషేకంలో జరిగేది అది. పట్టాభిషేకం, పట్టం కట్టడం అవసరం ఉంటుంది, పదవి ఇవ్వడం అవసరం ఉంటుంది, రాజ్య పదవి, సభాపతి. ఇటువంటి విషయాల గురించి ఈ మంత్రంలో చెప్పడం జరిగింది. ఈ మంత్రం యజుర్వేదంలో 9వ అధ్యాయంలో 30వ మంత్రం. యజుర్వేద భాష్యే 9వ అధ్యాయ 30వ మంత్ర 30. ఈ మంత్రం దేవస్య, ఓం దేవస్య త్వా సవితుః ప్రసవే అశ్వినోర్బాహుభ్యాం పూష్ణో హస్తాభ్యాం సరస్వత్యై వాచో యంత్రియై దధామి బృహస్పతే త్వా సామ్రాజ్యేన అభిషించామి అసౌ. ఈ మంత్రం యొక్క ఋషి తాపస ఋషి. దేవస్య ఇత్యస్య తాపస ఋషి దేవతా సమ్రాట్. చివరి శబ్దం సామ్రాజ్యేన, సామ్రాజ్యేన, సమ్రాట్ దేవత, ఛందస్సు జగతి ఛంద, స్వరం నిషాద స్వర. ఈ మంత్రంలో ఉపదేశం. పునః క్వా కీదృశం రాజానం కుర్యుః ఇది ఉపదిశతే. అంటే పునః మళ్ళీ ఎటువంటి వాణ్ణి, ఎక్కడి వాణ్ణి, క్వా ఎక్కడి వాణ్ణి, కీదృశం ఎటువంటి వాణ్ణి, రాజానం రాజుగా చేయాలి, కుర్యు ఇది ఉపదేశతే అని ఉపదేశం. ఎటువంటి వాడిని చేయాలి? బహుగుణాగారస్యేవ, ఎన్నో గుణాలకు ఆధారం, ఎన్నో గుణాలకు ఆశ్రయం అటువంటి వాడు.
బహుగుణ ఆగారస్యవ రాజ్యాభిషేక ప్రజయా కర్తవ్యం. ప్రజల ద్వారా రాజ్యాభిషేకం చేయాలి. ఇది ప్రకారాంతరైన తద్గుణాన్ వర్ణిత అని పదవాక్య ప్రమాణజ్ఞ పండిత బ్రహ్మదత్త జిజ్ఞాసు గారు అంటున్నారు. ఈ ఉపదేశానికి వివరణ వ్రాస్తూ బహుగుణాలకు ఆశ్రయమైనటువంటి వాడు రాజ్యాభిషేకం చేయాలి. ఎవరు? ప్రజల ద్వారా. ప్రజల ద్వారా రాజ్యాభిషేక కర్తవ్య, రాజ్యాభిషేకం చేయాలి. ఎక్కడి వాణ్ణి, ఎటువంటి వాణ్ణి, ఎక్కడ ఎటువంటి వాణ్ణి రాజుగా చేయాలి అనేది ఉపదేశం. ఈ మంత్రం ఉన్నటువంటి శబ్దాలు పదచ్ఛేదం తర్వాత పదపాఠం, మహర్షి చెప్పినటువంటి పదపాఠం. దేవస్య త్వా సవితుః ప్రసవ ఇతి ప్రసవే, అశ్వినోః బాహుభ్యాం ఇతి బాహుభ్యాం, పూష్ణః హస్తాభ్యాం, సరస్వత్యై వాచః యంతుః యంత్రియే దధామి, బృహస్పతేః త్వా సామ్రాజ్యేన ఇతి సామ్రాజ్యేన ఇతి సామ్రాజ్యేన అభి సించామి అసౌ. ఇవి శబ్దాలు. ఇప్పుడు మంత్రోచ్చారణ. ఓం నమస్తే గురుజీ. చెప్పండి. ఓం దేవస్య త్వా సవితుః ప్రసవేష్వినోర్బాహుభ్యాం, పూష్ణో హస్తాభ్యాం, సరస్వత్యై వాచో యంత్యుర్యంత్రియే దధామి, బృహస్పతేష్వా సామ్రాజ్యే నాభిషించామ్యసౌ. నమస్తే గురుజీ. ఓం శుభం. ఓం దేవస్య త్వా. ఈ మంత్రం గతంలో కూడా వచ్చింది మంత్రం. ఈ శబ్దం ఉన్నటువంటి మంత్రం. కొన్ని శబ్దాలు మారి దేవస్య త్వా సవితో ప్రసవే అశ్వినో బాహుభ్యాం, పూష్ణో హస్తాభ్యాం, సరస్వత్యై వాచో యంత్రియే దధామి, బృహస్పతేః త్వా, బృహస్పతేష్ట్వా. సంధి ఇక్కడ. బృహస్పతేః త్వా, బృహస్పతేష్ట్వా. సామ్రాజ్యేన అభిషించామి అసౌ, అభిషించామి. శబ్దం విడగొడితే అభిషించామి అవుతుంది. అభిషించామి. అన్ని వైపు నుంచి సించామి, సుగంధ రసాలతో నేను శుద్ధి చేస్తున్నాను, తడుపుతున్నాను అర్థం. ఈ శబ్దాలకు అర్థం ప్రతి శబ్దానికి, ప్రతి పదానికి పదార్థం పేరుతో మహర్షి దయానంద సరస్వతి గారు చెప్పినటువంటి అర్థాలు ఇవి. ప్రామాణిక అర్థాలు. దేవస్య ప్రకాశమానస్య, ప్రకాశమానం అటువంటి ప్రకాశం ఉన్నటువంటి వాని యొక్క, ప్రకాశమానుని యొక్క. దేవస్య ప్రకాశం. ఏ ప్రకాశం? విద్యా ప్రకాశం, యోగ్యత ప్రకాశం, బలపరక్రమ ప్రకాశం, విజయం. దేవంటే విజయం అనే అర్థం కూడా వస్తుంది. గెలవాలనే కోరిక ఉన్నవాడు, అటువంటి వాని యొక్క ప్రకాశం. ప్రకాశమానస్య త్వాం నిన్ను, సవితుః సకల జగత్, ప్రసవితుః ఈశ్వరస్య సకల జగత్తును ప్రసవించేవాడు, ఉత్పన్నం చేసేవాడు, అటువంటి జగదీశుని యొక్క, ఈ ప్రపంచంలోని అర్థం. సవిత యొక్క, సకల జగత్ ప్రసవితుః ఈశ్వరస్య. సవిత యొక్క అంటే ఈశ్వరుని యొక్క. ఈశ్వరుడు ఎందుకన్నారు? సవిత ఎందుకన్నారు అంటే సకల జగత్తును ప్రసవింపజేస్తాడు, అంటే ఉత్పన్నం చేస్తాడు, నిర్మాణం చేస్తాడు. అటువంటి ఈశ్వరుని యొక్క ప్రసవే, జగదుత్పాదే, ప్రసవంలో అంటే ఈ జగత్తులో అని అర్థం. జగదుత్పాదే. అశ్వినోః సూర్యాచంద్రమసోః,
బల ఆకర్షణాభ్యాం ఇవ. సూర్యుడు చంద్రుడు బలానికి ఆకర్షణ గుర్తు. సూర్యుడు అయితే బలానికి గుర్తు అయితే చంద్రుడు ఆకర్షణకు గుర్తు. సూర్యాచంద్రమసో. అశ్విన శబ్దానికి ఎప్పుడు రెండు వస్తాయి. సూర్యుడు చంద్రుడు, అశ్విన కుమారులు, అశ్విన శక్తులు, ఇలా అశ్విన. ఎప్పుడు అశ్విన ఇద్దరు వస్తారు. అశ్వినోహో, ఈ శబ్దం కూడా ద్వివచనమే. సూర్యాచంద్రమసోహో, సూర్యుడు చంద్రుని యొక్క. బల ఆకర్షణాభ్యాం ఇవ, బల ఆకర్షణ లాగా. బాహుభ్యాం, భుజాభ్యాం. ఇక్కడ భుజములు అంటే బల పరాక్రమాలు. పూష్ణ, పోషకస్య వాయో ధారణ పోషణాభ్యాం ఇవ. పోషకుని యొక్క, ఎలాగంటే వాయు ధరిస్తుంది, పోషణ చేస్తుంది, దానిలాగా అనమాట. వాయులాగా ధారణ పోషణ చేసే వాయులాగా. వాయోర్ ధారణ పోషణాభ్యాం ఇవ. హస్తాభ్యాం, కరాభ్యాం, కరములు. ఇంతకుముందు కూడా ఈ శబ్దానికి అర్థాలు చెప్పుకున్నాం. హస్తం అంటే గ్రహించడం, తీసుకోవడం, ఇవ్వడం, ఈ రెండు పనులు ముఖ్యంగా. హస్తం అంటేనే గ్రహించడం జరుగుతుంది, ఇవ్వడం కూడా జరుగుతుంది. చేతులతో ఇస్తాం, తీసుకుంటాం. కరాభ్యాం అన్న. సరస్వత్యై విజ్ఞాన సుశిక్షాయుక్తాయా. ఇది సరస్వతి చతుర్థిలో ఉంది, కానీ దానికి షష్ఠి అర్థంలో తీసుకున్నారు ఇక్కడ. సరస్వత్యై చతుర్థి విభక్తి, కానీ షష్ఠి అర్థంలో. విజ్ఞాన సుశిక్షాయుక్తాయా అత్ర షష్ఠి అర్థే చతుర్థి. షష్ఠి విభక్తి అర్థంలో ఇక్కడ చతుర్థి విభక్తి చెప్పడం జరిగింది. మన అర్థం షష్ఠి విభక్తి అని చెప్పుకుంటాం. యొక్క అని. విద్యా సుశిక్ష యుక్తం అంటే దాని యొక్క. వాచ వేదవాణ్యా, వేదవాణి యొక్క. యంతు, నియంతు అంటే నియంత యొక్క షష్ఠి విభక్తి. యంతు, నియంత యొక్క. యంత్రియే శిల్ప విద్యా సిద్ధానాం యంత్రాణం అర్హే యోగ్యే నిష్పాదనే. యంత్రియే, యంత్రములు అంటే శిల్ప విద్య, టెక్నాలజీ ఈనాటి భాషలో. శిల్ప విద్య సిద్ధానాం, యంత్రాణం అర్హే అంటే యోగ్యత, అర్హత, యోగ్యతలో నిష్పన్నటువంటి. అంటే రాజు ఎలా ఉండాలి, ఇవన్నీ ఉండాలి. రాజుకు తెలిసి ఉండాలి, టెక్నాలజీ కూడా తెలిసి ఉండాలి, అన్నీ తెలిసి ఉండాలి. దధామి, ధరామి, ధరిస్తున్నాను. బృహస్పతే పరమ విదుష. రాజు ఎలా ఉండాలి, విద్వాంసులై ఉండాలి, పరమ విదుష, బృహస్పతి ఉండాలి. త్వా అటువంటి నిన్ను. సామ్రాజ్యేన, సమ్రాజో భావేన, సమ్రాట్ భావనతో, సమ్రాట్ చేయాలి, చక్రవర్తి చేయాలనే భావనతో, అటువంటి భావనతో, అటువంటి ఉద్దేశంతో. ఆభిముఖ్యే ముందుగా, అన్ని వైపుల నుంచి. సించామి సుగంధేన రసేన మార్జమే, సుగంధ రసముతో మార్జమే శుద్ధం చేస్తున్నాను. అసౌ అటువంటి నేను అని. ఇక్కడ నేను శుద్ధి చేస్తున్నా అంటే ఒక్కొక్కరు రాజును ఎన్నుకోవాలంటే ఇవన్నీ, ఈ భావాలు ఉండాలి అని అర్థం. ఇది ఈ మంత్రంలో ఉన్నటువంటి శబ్దాలకు అర్థం. ఒక్కొక్క శబ్దానికి మంత్రంలో ఉన్న శబ్దాల క్రమంలోనే. ఇప్పుడు అన్వయంలో మనకు సరైన అర్థం వస్తుంది. హే హే అఖిల శుభ గుణ కర్మ స్వభావయుక్త విద్వాన్. ఇది సంబోధన. అఖిల శుభ గుణ కర్మ స్వభావయుక్తమైనటువంటి ఓ విద్వాంసుడా, అంటే మంచి గుణకర్మ స్వభావాలతో ఉన్నటువంటి ఓ విద్వాంసుడా అని సంబోధిస్తూ. అసౌ అహం, ఏతుందో అంటే ఈ నేను అని అర్థం. అసౌ అంటే ఈ, ఇటువంటి. అహం నేను. సవితు దేవస్య, సవిత యొక్క అంటే జగదీశుడు, జగత్తు ఉత్పన్నం చేసే దేవస్య ప్రకాశమానటువంటి ఈశ్వరుని యొక్క. జగదీశ్వరస్య, మళ్ళీ మహర్షి స్పష్టం చేస్తున్నారు, జగదీశ్వరస్య అని ఒక శబ్దం జోడించి. సవితు దేవస్య ఎవరంటే జగదీశ్వరుని యొక్క అని అర్థం. సవితా దేవుని యొక్క అంటే జగదీశ్వరుని యొక్క. ప్రసవే అంటే ఈ జగత్తులో ఉత్పన్నమైనటువంటి నిర్మాణం చేయబడినటువంటి ఈ జగత్తులో. సరస్వతి యొక్క,
ఇక్కడ నిదానికి శబ్దం చతుర్థిలో ఉంది, కానీ సరస్వతి యొక్క వాచం యొక్క వాచ అంటే వేదవాణి వాచ. అశ్వినో బాహుభ్యం. అశ్విన్ అంటే సూర్య చంద్ర మసో బల ఆకర్షణాభ్యాం ఇవ. బాహుభ్యాం సూర్యచంద్ర యొక్క బాహువులు అంటే బల పరక్రమాలు. పూష్ణో వాయువులాగా, ధారణ పోషణ చేసి వాయువులాగా. హస్తాభ్యాం ఇక్కడ కరాభ్యం చేతులతో అంటే అర్థం అటువంటి చేతులతో, అటువంటి శక్తితో, ఇచ్చిపుచ్చుకోవడం అనే వ్యవహారంతో అని అర్థం. చేతులు చేసే పని ఇచ్చిపుచ్చుకోవడం వాణి అంటారు. వాణి అంటే వ్యవహారమే, మన వ్యవహారం. వాణి 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 అంటే కూడా వ్యవహారం. వాణి పాణి వ్యవహారం కొరకే. హస్తాభ్యాం త్వా దధామి నిన్ను ధరిస్తున్నాను. ఈనాటి భాషను మాట్లాడితే ఎలక్షన్లో ఓటు వేసేటప్పుడు ఈ భావాలు ఉండాలి. నేను ఎన్నుకుంటున్నాను. దధామి యంతుహు ఎంత యొక్క నియంత యొక్క బృహస్పతి అంటే పరమ విద్వాంసుడు అంటే అటువంటి వాణి. యంత్రియే శిల్ప విద్యా సిద్ధానం యంత్రాణం అర్హే. శిల్ప విద్యలో కూడా యోగ్యత ఉన్నటువంటి వాడు, తెలిసి ఉండాలి అటువంటి వాణ్ణి. దాని కొరకు సామ్రాజ్యేన సమ్రాట్ భావనలతో, ఆ భావంతో త్వాం నిన్ను అభిషించాను అంటే రాజుతో వ్యవహారం, రాజుతో చెప్పడం జరుగుతుంది. త్వాం నిన్ను అభిషించామి నేను పూర్తిగా శుద్ధి చేస్తున్నాము. సుగంధాలతో మిమ్మల్ని కడుగుతున్నాము అంటే మంచి గుణాలతో నింపుతున్నాము. మంచి గుణాలు ఉండాలి, ఏమాత్రం దోషాలు ఉండకూడదు అనే ఉద్దేశంతో మిమ్మల్ని గ్రహిస్తున్నాము, అభిషేకం చేస్తున్నాము. ఇప్పుడు భావార్థం. మనుషై ఈశ్వర ప్రియం అంటే మనుషుల ద్వారా. ఏ మనుషుల ద్వారా? ఎన్నుకునేవారు, రాజును ఎన్నుకునేవారు, ఎంపిక చేసుకునేవారు. ఏం చేయాలి అని చెప్తున్నారు. మనుషై ఈశ్వర ప్రియం. రాజు ఎలా ఉండాలి? ఈశ్వర ప్రియం. ఈశ్వరుడు అంటే ప్రియం ఉండాలి, భక్తి ఉండాలి, ఆరాధన ఉండాలి. బలవీర్య పుష్టియుక్తం. అక్కడ బాహుభ్యం అన్నారు, అది బలవీర్య పుష్టియుక్తం. ప్రగల్భం చతుడై ఉండాలి, భయపడకుండా ఉండాలి, జంకెవాడుగా ఉండకూడదు. సత్యవాదినం సత్యవాదై ఉండాలి. జితేంద్రుడై ఉండాలి. ధార్మికుడై ఉండాలి. అటువంటి వాణ్ణి. ప్రజాపాలన క్షమం ప్రజాపాలన యోగ్యత ఉండాలి. ప్రజాపాలన క్షమం విద్వాంసము అటువంటి విద్వాంసుని సుపరీక్ష మంచిగా పరీక్షించి సభాయా అధిష్టాతృత్వేన సభ యొక్క అధిష్టాతగా సభాపతిగా సభా అధిష్టాత సభాపతిగా అటువంటి భావనతో అభిషిచ్య అభిషేకం చేసి రాజధర్మం ఉన్నేయ రాజధర్మాన్ని ఉన్నతి చేయాలి అంటే రాజ్యాన్ని నిలబెట్టాలి. రాజ్యం ఉన్నతిగా ఉండాలంటే రాజులో ఈ గుణాలు ఉండాలి. ప్రజలు ఇంకా శుద్ధి చేయాలి, రాజును ఇంకా పరీక్షించాలి. అభిషేకం చేసే రాజుగా స్వీకరించడం జరుగుతుంది. ఇప్పుడు కూడా ప్రమాణ స్వీకారం చేస్తారు. ముఖ్యమంత్రి అయినా, రాష్ట్రపతి అయినా, ప్రధానమంత్రి అయినా, మామూలు మంత్రి అయినా, ఎమ్మెల్యే అయినా, ఎంపీ అయినా, ఎవరైనా చివరికి ప్రమాణ స్వీకారోత్సవం ప్రమాణం చేయాలి. నేను ద్రోహం చేయను, అన్యాయం చేయను, అధర్మం చేయను అని చెప్పేసి అది అభిషేకము. ఈనాటి భాషలో ప్రమాణ స్వీకారం. ఇది విషయం. ఇక్కడ పెద్దాం ఒకసారి మంత్రం. ఓం దేవస్య త్వా సవితో ప్రసవే అశ్వనోర్బాహుభ్యాం పూష్ణో హస్తాభ్యాం సరస్వత్యై వాచో యంత్రియే దధామి బృహస్పతేష్ట్వా సామ్రాజ్యేన అభిషించామ్యసౌ. ఇది మంత్రం. ఓం. ఇప్పుడు ప్రశ్నలు, సందేహాలు అడగండి. చెప్పండి, ఏం విన్నారో. చెప్పేటప్పుడు కళ్ళు మూసుకొని చెప్పాలి, చూసుకుంటే చెప్పకండి.
ఏం పట్టుకున్నారు, ఏం గ్రహించినారు అది చెప్పాలి. ఏం విన్నారు ఇంతవరకు ఓం నమస్తే గురుజీ. చెప్పండి, కళ్ళు మూసుకొని చెప్పండి. అలాగే. ఈ మంత్రములో ప్రజల యొక్క బాధ్యత గురించి చెప్పబడింది గురించి. అంటే తమ పాలకులుగా తమను పాలించేవారు ఎట్లాంటి లక్షణాలు గుణాలు కలిగి ఉండాలి అనేటువంటి విషయాన్ని ఈ మంత్రం ద్వారా నేను అర్థం చేస్తున్నాను గురించి. అప్పుడు రాజులు, ఇప్పుడు మన పాలకులు, వీళ్ళు ఆధ్యాత్మికత కలిగి ఉండాలి, ఈశ్వర భక్తులే ఉండాలి, ధర్మాత్ములే ఉండాలి, అదేవిధంగా జితేంద్రులై చతురత కలిగి ఉండాలి. అంటే వ్యూహ ప్రతివ్యూహాలతో చక్కగా ప్రజలు ఎలా పాలించాలనేటువంటి ధర్మబద్ధమైనటువంటి నీతి కలిగి ఉండాలి. ప్రజలంటే ప్రీతి, అనురాగం, ప్రేమ కలిగి ఉండాలి. వారి సంక్షేమం గురించి నిరంతరం ఆలోచించేవారే ఉండాలి అనేటువంటిది ఈ మంత్రం ద్వారా నేను అర్థం చేసుకున్నాను గురించి. ఇలాంటి గుణాలు కలిగి ఉండాలి. మనం పరిపాలించేవారు ఆసామాసిగా ఉండకూడదు. దుర్గుణాలతోని, చెడు గుణాలతోని, చెడు సంస్కారాలతో ఉన్నటువంటి వారిని ఎన్నుకుంటే మనము రాజ్యము లేదా దేశము బాగుపడదు. కనుక మనము శుద్ధమైనటువంటి ఈశ్వర గుణాలతో నింపుకున్నటువంటి వ్యక్తిని, విద్వాంసుడిని మనము ఎన్నుకోవాలి అనేటువంటిది, అదే ప్రజలు ఎన్నుకోవాలి, అది ప్రజల బాధ్యత అనేది ఈ మంత్రం ద్వారా చెప్పినట్టుగా నేను అర్థం చేసుకున్నాను గురించి. ఓం నమస్తే. ఓ శుభం. ఇంకెవరైనా ఏం అర్థం చేసుకున్నారు? ప్రశ్నలు, సందేహాలు? సూచనలు? సూచన: ఉదయం ఓంకారం తర్వాత ఈశ్వరస్తుతి ప్రార్థనోపాసన ఈ లోపల రావాలి. ఆలస్యంగా వస్తే రావడం వీలు కాదు, ఎందుకంటే ఇక్కడ కట్టడం జరుగుతుంది, అడ్మిట్ చేసుకున్న కష్టం అవుతుంది, చెప్పడం జరిగింది. ఈ లోపల వస్తేనే వచ్చినట్టు. 5 గంటల 2 నిమిషాలకు వచ్చాం, 3 నిమిషాలు కాదు. ఈశ్వరస్తుతి ప్రార్థన ఈ లోపల రావడం అలవాటు చేసుకోండి. ఈ సూచన అందరికీ. ఎప్పుడో వస్తున్నారు, మధ్యలో వస్తారు, మీకేం అర్థం కాదు. అక్కడ కొంచెం ఇక్కడ కొంచెం వింటే ఏ పని కూడా అక్కడ కొంచెం ఇక్కడ కొంచెం చేస్తే అది పని అనరు. ఇది వినడం కూడా కాదు, అర్థం కాదు. ఆరంభం నుంచి వినే ప్రయత్నం చేయండి. ఈశ్వరోపాసన ముఖ్యం, అన్నిటికన్నా ఉద్దేశం. ఓంకారం అందుకే చేయించడం జరుగుతుంది. ఓంకారం చేసే లోపల రావడం మంచిది. దానికి మీరు కూడా ఓంకారం చేయండి, సిద్ధం కండి. ఏమి లేదు, ఒక 2 నిమిషాలు 5 నిమిషాలు అటు ఇటు అంతే. 5 నిమిషాలు ముందస్తే అయిపోతుంది కదా. ఇది సూచన, గమనించండి. ఇంకా సాయంత్రం తరగతులు భగవద్గీత రహస్యాలు చెప్పడం జరుగుతుంది. కొత్త వాళ్ళు కూడా వస్తున్నారు, ప్రయత్నం చేయండి. ఎన్నో విషయాలు తెలుస్తున్నాయి. భగవద్గీత రహస్యాలు జీవితంలో ఉపయోగించుకోవడానికి చాలా దగ్గర ఉండే, మనకు సరళమైన భాషటువంటి శాస్త్రం, అందరికి ఉపయోగపడే శాస్త్రం అది భగవద్గీత. మీకు తెలిసిన వాళ్ళకి చెప్పండి. మేము ఈ వాట్సాప్ గ్రూపుల్లో పెట్టే ప్రయత్నం చేయండి. ఇదొక సూచన. మరొక సూచన ఏంటంటే, కేరళలో కోజికోడు ఆ ప్రాంతంలో అతిరాత్ర యాగం, అంటే సోమయాగంలో ఒక సంస్థ అంటారు దాన్ని. సోమయాగంలో రకం అన్నమాట. అతిరాత్రం ముఖ్యమైనటువంటి అతిరాత్రం యాగం
ఏప్రిల్ నెలలో, వచ్చే నెలలో 17 నుంచి 26 కేరళలో. తర్వాత 26 నుండి మే 2 వరకు అనుకుంటాను విజయవాడ దగ్గర గొల్లపూడి, అక్కడ అగ్నిష్టోమ, జ్యోతిష్టోమ, సోమయాగం రకాలు అవి కూడా విజయవాడ. ఏప్రిల్ నెలలోనే ఈ 2 కార్యక్రమాలు ఉన్నాయి. కొంతమంది ఇక్కడ నుంచి వెళ్ళడం జరుగుతుంది, నేను కూడా వెళ్తున్నాను. ఏప్రిల్ 17 తర్వాత విజయవాడ కార్యక్రమం కూడా వచ్చే ప్రయత్నం చేయండి. ఈ అతిరాత్ర యాగం అనేది చూడాల్సింది. నిజానికి మనం సోమయాగాలు చూడలేదు ఎప్పుడు, ఎలా ఉంటుందో చూడడం అవసరం. ఎందుకంటే పూర్వమీమాంస అధ్యయనం చేసిన వాళ్ళు తప్పకుండా చూడాలి, అది అవసరం. మన ఈ సమూహంలో ఉన్నవారు ఈ తరగతికి వచ్చేవారు కూడా చాలామంది రావడం జరుగుతుంది. మీరు కూడా ప్రయత్నం చేయండి, వచ్చేవారు అవకాశం ఉంటుంది. ముఖ్యంగా సీనియర్ సిటిజన్లకు మాత్రం చాలా తొందరగా టికెట్ దొరికే అవకాశం ఉంది. లేకపోతే ఏదైనా ఉపాయం చేయవచ్చు రావాలనుకుంటే, ఇది సూచన. లేదంటే విజయవాడ దగ్గర ఏప్రిల్ 26 నుండి మే 2 వరకు జరిగే ఆ కార్యక్రమం కూడా పాల్గొనవచ్చు. ఒకరోజైనా 2 రోజులను చూడవచ్చు, ప్రయత్నం చేయండి. ఆచార్య లోకేష్ గారు ప్రయత్నం చేస్తున్నారు, ఏర్పాటు చూస్తున్నారు. వారికి ధన్యవాదాలు, ఆశీస్సులు. ఓం. ఇంకేమైనా ప్రశ్నలు ఉన్నాయా, సందేహాలు ఇందాక విన్న దాంట్లో? ఓం నమస్తే గురూజీ. చెప్పండి. అదే ఈ మంత్రములో మీరు ఏవైతే దివ్య గుణాలు ఏవైతే చెప్పారో అవన్నీ కూడా సుగంధాలే. ఆ సుగంధాలతో శుద్ధి చేసిన వాడే చక్రవర్తి కాగలడు అనే విషయం ఈ మంత్రం ద్వారా అర్థమైంది గురూజీ. నమస్తే గురూజీ. ఓం. ఈరోజు ఆత్మనివేదన. ఓం నమస్తే గురూజీ. చెప్పండి. హే పరమపిత పరమాత్మ, నీ కృప వలన నాకు ఈ మానవ జన్మ అనేటువంటి ప్రాప్తింపచేసేవు తండ్రి. నీకు కోటి కోటి వందనాలు. హే భగవాన్ తండ్రి, ఈ దేహముతో నేను శుభకర్మలు చేస్తూ నిత్యము మీ దగ్గరకు చేరుకోవటానికి ప్రయత్నం చేస్తున్నాను తండ్రి. హే పరమాత్మ, నీవిచ్చినటువంటి ఈ సృష్టి ఏదైతుందో దాన్ని వాడుకుంటూ ఉపయోగించుకుంటూ కూడా నీ ధామాన్ని చేరుకోవడానికి ప్రయత్నం చేస్తున్నాను తండ్రి. హే పరమపిత పరమాత్మ, నాలో ఉండేటువంటి అవగుణాలు, చెడు గుణాలు ఏవైతే ఉన్నాయో వాటిని దూరం చేసుకున్నప్పుడే మీ మార్గంలో స్థిరంగా ఉండగలుగుతాను అనేటువంటి నమ్మకము గురువుల ద్వారా వింటున్నాం తండ్రి. హే పరమాత్మ, నాలో ఉండేటువంటి ఈర్ష్య, అసూయ, ద్వేషాలు ఇవన్నీ నిర్మూలన చేసుకున్నప్పుడే మీ దగ్గరకు, మీ మార్గంలో చేరడానికి నాకు అవకాశం కలుగుతుంది అనేటువంటి నమ్మకంతో నాలో ఉండేటువంటి దోషాలు, ఈ ఈర్ష్య, అసూయ, ద్వేషాలు అనేటువంటి అరిషడ్వర్గాలు వీటన్నిటినీ నిర్మూలన చేసుకున్నప్పుడే నేను పవిత్రంగా ఉంటాను. ఆ పవిత్రత ఉన్నప్పుడే నేను మీ ధామాన్ని చేరుకోవడానికి అవకాశం లభిస్తుంది అనేటువంటి విషయాన్ని గురువుల ద్వారా గ్రహించాను తండ్రి. హే పరమాత్మ, నేను శుద్ధంగా ఉండేప్పుడు, పవిత్రంగా ఉన్నప్పుడే ఈ బాహ్య శరీరాన్ని ఏ విధంగా అయితే పదార్థాలతో శుభ్రం చేసుకుంటున్నామో, పవిత్రం చేసుకుంటున్నాము, అదేవిధంగా లోపల కూడా ఉండేటువంటి మురికిని కడుక్కునేటప్పుడే మేము పవిత్రంగా ఉంటాము, శుద్ధంగా ఉంటాము అనేటువంటి విషయాన్ని గ్రహించి దానికోసం ప్రయత్నం చేస్తూ మీ ధామాన్ని, ఆ మోక్షం అనేటువంటి దాన్ని చేరుకోవడానికి
ప్రయత్నం చేస్తూ ఉన్నాను తండ్రి. హే పరమాత్మ, నాలో చాలా చాలా దోషాలు ఉంటున్నాయి తండ్రి. ఆ దోషాల నివృత్తి కోసం మీ సహాయము, మీ ఆశీర్వాదం కావాలి తండ్రి. హే పరమాత్మ, నేను ఏది చేసినా చేసినప్పటికీ కూడా మీ అనుగ్రహంతోనే చేస్తున్నాను, మీ సహాయంతోనే నేను చేస్తున్నాను తండ్రి. నేనైతే నా మట్టుకు నాకు అయితే ఏమీ చేయడానికి అవకాశం లేక మీ సహాయాన్ని అర్థించి మిమ్మల్ని మనసులో ధ్యానిస్తూ కూడా నేను చేసే కార్యక్రమాన్ని చేస్తున్నాను. సఫలమవుతుంది స్వామి, అది నేను గ్రహించాను తండ్రి. హే పరమాత్మ, మీ సహాయం లేకుండా ఎవరు ఏమీ చెయ్యలేమనేటువంటి విషయాన్ని గ్రహించాను తండ్రి. హే పరమపిత పరమాత్మ, మీరు సర్వవ్యాపకులు, మీరు దయాళు, మీరు ప్రేమమూర్తి, త్యాగమూర్తులు తండ్రి. హే పరమాత్మ, మాలో కూడా ఆ త్యాగాన్ని, మీలో ఉండేటువంటి గుణాలు ఏవైతే ఉన్నాయో మాకు ప్రసాదించమని మిమ్మల్ని కోరుతూ, ఆ గుణాలు, ఆ గుణకర్మ స్వభావాలు బాగా ఉన్నప్పుడు, మంచిగా ఉన్నప్పుడే మేము అందరినీ ఆకర్షించగలుగుతాము. మాలో ఉండేటువంటి దోషాలు ఏవైతే ఉన్నాయో ఈ దోషాలు నివృత్తి చేసుకున్నప్పుడే మేము సమాజంలో మంచిగా ఉండడానికి ప్రయత్నం చేసి ఇతరులు మేము ఆకర్షించుకోవడానికి మాకు వీలవుతుందనే విషయాన్ని గ్రహించి ఆ మార్గములో, ఆ ప్రయత్నంలో మేము ప్రయత్నం చేస్తున్నాం తండ్రి. హే పరమాత్మ, సర్వము మీరే తండ్రి, సర్వవ్యాపకులు, సర్వాంతర్యాములు. మీరు అన్ని రకాలైనటువంటి పదార్థాలు మాకు ఇచ్చారు. వాటిని ఉపయోగించుకుంటూ మేము తినేటువంటి ఆహారములో పవిత్రత, పరిశుద్ధత ఉన్నప్పుడే మేము మంచి మంచి ఆలోచనలు మాకు కలుగుతాయి. ఆ మంచి ఆలోచనలు కలిగేటప్పుడే మేము మంచి కర్మలు చేయడానికి వీలవుతుంది తండ్రి. అందుకని మేము తీసుకునేటువంటి ఆహారం కూడా పవిత్రంగా ఉండాలి. పవిత్రతతోనే అన్ని సాధ్యమవుతాయి అనేటువంటి విషయాన్ని గ్రహించి ఆ మార్గంలోనే నడుస్తూ మిమ్మల్ని చేరుకోవటానికి, మీ ధామాన్ని చేరుకోవటానికి మేము ప్రయత్నం చేస్తున్నాం తండ్రి. అదేవిధంగా మరి రాజ్యంలో రాజు ఏ విధంగా ఉండాలనేటువంటి విషయాన్ని, గుణకర్మ స్వభావాలు, వేద జ్ఞానము, ఈశ్వరీయ జ్ఞానం ఉన్నప్పుడే రాజు కూడా ప్రజలు సురక్షితంగా, సంక్షేమంగా, అభివృద్ధి మార్గంలో నడపగలరు అనేటువంటి విషయాన్ని కూడా గ్రహించాం తండ్రి. హే పరమాత్మ, ఈ రాజ్యంలో రాజు ఏ విధంగా ఉండాలో గృహంలో కూడా యజమాని అనేటువంటి వాడు ఆ గుణకర్మ స్వభావాలు బాగుండేటప్పుడే, మంచిగా ఉండేటప్పుడే, ఆ వేద జ్ఞానం కలిగినప్పుడే ఆ గృహాన్ని కూడా బావుగా చూసుకోగలుగుతాడనే విషయాన్ని గ్రహించాం తండ్రి. హే పరమాత్మ, నీవే అన్నిటికీ కారణము, నీవే అన్ని సమస్యలకు నివృత్తి చేయగల పరమాత్మ మీరే తండ్రి. హే పరమాత్మ, మీరే మీరే ఈ ప్రపంచానికి ఏకైక ప్రభువు, మీరే స్వామి తండ్రి. హే పరమాత్మ, మాకేమీ లేదు, మాదంటూ ఏమీ లేదు తండ్రి. ఇక్కడ అంతా మీరు ప్రసాదించిందే మేము అనుభవిస్తూ ఉన్నాం తండ్రి. హే పరమపిత పరమాత్మ, అదేవిధంగా మమ్మల్ని మీ దగ్గరికి చేర్చుకోవడానికి మాకు అనేక రకాలుగా ఉపయోగపడి, అనేక రకాలుగా మాకు ప్రోత్సాహాన్ని ఇస్తూ కూడా మీరు మా మీద ఎంతో ప్రేమతో ఉన్నారు తండ్రి. అటువంటి ప్రేమ మాకు ఇతర జీవుల పట్ల, ఇతరుల పట్ల కూడా మాకు ఆ ప్రేమ భావాన్ని కలిగించి తండ్రి. హే పరమాత్మ, మీరు ఏ విధంగా అయితే దయామూర్తిలో, త్యాగమూర్తిలో మాలో కూడా ఆ దయాని, ఆ త్యాగ భావాన్ని కలిగించి తండ్రి. హే పరమాత్మ, ఇదే మిమ్మల్ని కోరుకుంటూ ఉన్నాను తండ్రి. హే ఈశ్వర, నాలో నా నా వలన ఎవరికి కూడా ఏ విధమైనటువంటి ఇబ్బంది కలగకుండా, నా వలన సమాజానికి ఏ నష్టము కలగకుండా ఉండేటువంటి భావాన్ని, అటువంటి కర్మలు చేస్తూ నాకు అటువంటి సహాయ సహకారాలు మీరు అందిస్తారని నమ్ముతూ కూడా మిమ్మల్ని ధ్యానిస్తూ ఉన్నాను తండ్రి. హే పిత పరమాత్మ, సర్వము మీరే తండ్రి, సర్వాంతర్యాములు. ప్రతి అణువులో కూడా మీరు ఉన్నారనే భావన, అదే విధంగా నాతో ఉండి నన్ను ముందుకు నడిపిస్తున్నారటువంటి భావన నాలో కలుగుతుంది తండ్రి. హే పరమాత్మ, అందుకు మీ సహాయ సహకారాలు పూర్తిగా ఉండాలి తండ్రి. ఎక్కడి నుంచి కూడా మీ మార్గంలో నడుస్తూ ఈ వేద మార్గంలో స్థిరంగా ఉండేటట్లు మమ్మల్ని అనుగ్రహించి తండ్రి. ఇదే నా కోరిక తండ్రి. హే పరమాత్మ, నమస్తే తండ్రి. ఓం ఓం నమస్తే గురుజీ. ఓం. పరమాత్మ వైపు నుంచి ఆలస్యం లేదు, సహాయ సహకారాలు నిరంతరం ఇస్తూనే ఉన్నారు. నిజానికి వడ్డించిన విస్తరి సిద్ధంగా ఉంది.
మనం ఆస్వాదించడమే, ఆరగించడమే ఆలస్యం. పరమాత్మ ఇచ్చేసాడు, ఇస్తూనే ఉన్నాడు. కోరకుండానే, అడగకుండానే ఉపయోగించుకోవడమే. కళ్ళు మూసుకోండి, ఆసనం మార్చుకోండి, నడుము, వీపు, మెడ, తల నిటారు ఉంచుకోండి. ఒకసారి దీర్ఘ శ్వాస, ఓంకారంతో, శబ్దం రాకుండా. ఓంకారం ఒకసారి. ఓ హే పిత పరమ పావన నిత్య పవిత్ర, ఎప్పుడు పవిత్రమే, సదా పవిత్రమే. అవిద్య అనే అపవిత్రత లేదు, అశుద్ధి లేదు. హే పిత, అందుకే తమరు అన్నింటిలో ముందే, పరాకాష్ఠ, పరమం. తమరి బలం పరమం, అనంతం. తమరి విద్య పరమం, అనంతం. తమరి జ్ఞానం పరమం, పరాకాష్ఠ. జ్ఞానమైన, విద్య అయిన, బుద్ధి అయిన, బలమైన అన్ని అనంతమే. అందుకే తమరు విశ్వపతి, విశ్వరాట్, విరాట్, సమ్రాట్, స్వయం రాట్. తమరు స్వయం రాట్. తమరి గుణాలుంటేనే ఈ రాజు, ఈ రాట్. రాజ్యం ఏలాలంటే, అధికారం సాగించాలంటే అటువంటి యోగ్యతలు ఉండాలి. నేను కూడా కొంతవరకు రాజునే. ఈ శరీరానికి రాజును, ఒంటి రాజు, ఒంటికి రాజు. కొందరు ఇంటికి రాజులు, గృహపతి. మేము దేహిని, దేహపతిని. నాలో కూడా తమరి గుణాలు ఉండాలి ప్రభు. ఈ శరీరాన్ని బలంగా ఉంచుకోవాలంటే, రాజ్యం బలంగా ఉండాలంటే రాజు బలంగా ఉండాలి. ఈ శరీరం బలంగా ఉండాలి, పుష్టిగా ఉండాలి. ఏ రోగాలు లేకుండా ఉండాలంటే నేను సరిగా ఉండాలి, నేను పవిత్రంగా ఉండాలి, శుద్ధంగా ఉండాలి. ఈ అవగుణాలు, దుర్గుణాలు ఉండకూడదు. ఇంద్రియ వశుని కాకూడదు. ఇంద్రియాలను జయించాలి, జితేంద్రుని కావాలి. తెలిసి ఉండాలి నా శరీరం పట్ల, నాకు, నా అవయవాల పట్ల, నా మనసు పట్ల, ఇంద్రియాల పట్ల, నా గురించి నాకు బాగా తెలిసి ఉండాలి. ఈ శరీరం పట్ల తెలిసినటువంటి విద్వాంసునే ఉండాలి. శరీరం యొక్క రహస్యం, మనసు యొక్క రహస్యం, నా రహస్యం కూడా, నా స్వరూపం కూడా నాకు తెలిసి ఉండాలి ప్రభు. ఇవన్నీ కూడా ఉండాలంటే తమరిని పట్టుకోవాలి. నిండా తమరే ఉండాలి, తమరి ప్రేమ ఉండాలి, తమరంటే ప్రేమ ఉండాలి, తమరంటే భక్తి ఉండాలి. తమరి ఉపాసన, ఈశ్వరోపాసన చేసి తమరి గుణాలను నింపుకున్నప్పుడే సాధ్యమవుతుందని అర్థమవుతుంది ప్రభు. అర్థమవుతుంది. తమరి గుణాలు ఉంటేనే ధార్మికత అవసరం, ధర్మాచరణ అవసరం అని తెలుస్తుంది. తమరు చెప్పినట్టు చేయడమే ధార్మికత. తమరు చెప్పినట్టు ఆచరించడమే ధర్మాచరణ. అదే ధర్మం. వేదం ద్వారా తమరు చెప్పినట్టు, అంతఃప్రేరణ ద్వారా తమరు చెప్పినట్టు, బయట ఈ ప్రపంచాన్ని, జగత్తును గమనించి తమరి మహిమను అర్థం చేసుకొని, నాలో ఉన్న లోపాలేమిటో, దోషాలేమిటో శుద్ధం చేసుకున్నప్పుడే, అభిషించనం చేసుకున్నప్పుడే, అభిషేకం చేసుకున్నప్పుడే సాధ్యమవుతుంది. నన్ను నేను శుద్ధం అనుకుంటున్నాను, పవిత్రం అనుకుంటున్నాను, తెలిసిపోయింది అనుకుంటున్నాను, నేనే చతురుణ్ణి అనుకుంటున్నాను, నేనే మంచివని అనుకుంటున్నాను. కానీ ఇంకా శుద్ధం అవసరం ఉంది. తమరు పరమ పావనం, పరమ పవిత్రులు.
తమరిని చేరుకోవాలంటే, తమరితో సఖ్యత ఉండాలంటే తమరిలాగే ఉండాలి, శుద్ధంగా ఉండాలి. ఏ దుర్గుణాలు ఉండకూడదు, ఏ దుర్వ్యసనాలు ఉండకూడదు, ఏ అవిద్య ఉండకూడదు. ఎందుకంటే తమరే మిత్రులు, తమరే సఖులు, బంధువులు, తమరే ప్రభు. అసలైన రాజు, రారాజు, విశ్వరాజు తమరే. అసలు చక్రవర్తి రాజు తమరే ప్రభు. నేను రాజునే ఈ ఒంటికి, ఈ ఇంటికి. మీలాగే ఉండాలి మరి. అందుకే అభిషేకం అవసరం ఉంది, ఇంకా శుద్ధి చేసుకోవడం అవసరం ఉంది, మురికిని దూరం చేసుకోవడం అవసరం ఉంది ప్రభు. నాలో కూడా బలము, పరాక్రమం ఉండాలి, ఇచ్చే గుణం, పుచ్చుకునే గుణం ఉండాలి, అందులో న్యాయం ఉండాలి, తమట్లాగే ఉండాలి ప్రభు. అందుకే తమరి ఉపాసన, ఈశ్వర ఉపాసన సాధన చేస్తున్నాను ప్రభు. అభ్యాసం అవసరం ఉంది, ఇంకా అభ్యాసం కావాలి, ఇంకా సాధన అవసరం ఉంది, ఇంకా సాధించాలి, సిద్ధింపజేసుకోవాలి. అప్పుడే అన్నీ సుభిక్షంగా ఉంటాయి. ఈ ఒళ్ళు కూడా బాగుంటుంది, ఇల్లు బాగుంటుంది, రాజ్యం బాగుంటుంది. ఒకరొకరు అందరూ ఇలాగే ప్రయత్నం చేస్తే, మంచి రాజుని ఎన్నుకుంటే రాజ్యం అంతా, దేశం అంతా బాగుంటుంది. ఎన్నుకోవడం కూడా రావాలి. ఎవరిని రాజుగా స్వీకరించాలి, అది రావాలంటే విద్వత్ అవసరం, తెలుసుకోవడం అవసరం, జ్ఞానం, విద్య అవసరం ఉంది. అటువంటి విద్యను తమరు వేదం ద్వారా చెప్పినారు, లోపల నుంచి ప్రేరణిస్తూనే ఉన్నారు ప్రభు. తెలుసుకోవడమే ఉంది, గ్రహించడమే ఉంది, పరిశీలించి, పరీక్షించి, అర్థం చేసుకుని ఆచరించడమే అవసరం ఉంది. అది ఇప్పుడే ప్రయత్నం చేస్తాం, ఇప్పుడే ప్రారంభిస్తాం ప్రభు. ఈ క్షణమే ప్రారంభం, ఈ దినమే ప్రారంభం. తమరు యోగ్యత ఉంటే ఇప్పుడే ఆనందాన్ని ఇస్తారు, ఇప్పుడే అన్నీ ఇచ్చేస్తారు. మా యోగ్యతను బట్టి, మా అర్హతను బట్టి, మా ప్రయత్నాన్ని బట్టి. ఎక్కడైనా మా ప్రయత్నమే, మా పురుషార్థమే. ఎక్కడైనా, ఎప్పుడైనా, ఏ జన్మలోనైనా, ఏ యుగములోనైనా మా ప్రయత్నమే, మా కర్మయే. కర్మకర్తలం మేము, భక్తులం మేము, కర్మ ఫలదాతలు తమరు. అన్యాయం జరగదు, పక్షపాతం ఉండదు. అలాగే మేము కూడా ఎవరికి అన్యాయం చేయకూడదు, పక్షపాతం ఉండకూడదు ప్రభు. తమరి భక్తులం, తమరి శిష్యులం, తమరి బిడ్డలం, తమరి సఖులం, మిత్రులం, స్నేహితులం. తమరిలాగే ఉండాలి ప్రభు. తమరితో ఉంటే ఆనందం, ఆనందం. తమరి సన్నిధిలో ఉంటే, ఒడిలో ఉంటే, తమరి నీడలో, ఆశ్రయంలో ఉంటే అంత ఆనందమే. సురక్షితం, భద్రం. యస్య ఛాయామృతం యస్య మృత్యు. మీ ఛాయ, మీ నీడ, మీ రాజ్యం అనే నీడ, మీ ప్రశాసనం, మీ ప్రభుత్వంలో ఉంటే ఏ భయం లేదు. అమరమే, అమృతమే. తమరి నుండి దూరం కావడమే మరణం, మహాదారుణం, మహా కష్టం. తమరికి దూరంగా ఉండలేం ప్రభు. అమ్మకు, నాన్నకు దూరంగా ఉంటే అనర్థాలే, కష్టాలే, భయాలే, బాధలే. అమ్మ నాన్నకు దూరం అయితే అటువంటిది తమరి పరమపిత, పరమమాత, శాశ్వత పిత, శాశ్వత మాత, అన్నీ తమరే. దూరంగా ఉంటే, ఒక క్షణం దూరంగా ఉన్న కష్టాలు వస్తాయి. అర్థమవుతుంది ప్రభు. తమరికి దూరంగా ఉండడం సరైనది కాదు. తమరి రాజ్యంలో ఉండాల్సిందే. ఎక్కడ పారిపోయడానికి వీల్లేదు. ఎక్కడ పారిపోయినా తమరి రాజ్యమే ఉంటుంది. ఏ గ్రహం వెళ్ళినా, ఏ బ్రహ్మాండం వెళ్ళినా, ఏ లోకం వెళ్ళినా అక్కడ తమరే ఉంటారు. అక్కడ తమరే రాజు, ఎక్కడైనా తమరే మా రారాజు. హే పిత,
వందనాలు, ప్రణామాలు ప్రభు. ఋషులకు, మహర్షులకు, మునులకు, యోగులకు, గురువులకు, ఆచార్యులకు, అధ్యాపకులకు, పెద్దలకు, మాతాపితలకు, శ్రేయోభిలాషులకు, మిత్రులకు అందరికీ వందనాలు సమర్పిస్తూ కలియుగ మహర్షి దేవదయానంద సరస్వతి గారికి, వారి గురువు గారు బ్రహ్మర్షి ప్రజ్ఞాచక్షువు వ్యాకరణ సూర్య దండి స్వామి విరజానంద సరస్వతి గారికి ధన్యవాదాలు, ప్రణామాలు సమర్పిస్తూ, బంధువులారా, సాధకులారా గమనించండి, పరమాత్మ యొక్క గుణాలను స్వీకరించే ప్రయత్నం చేయండి. మనం కూడా రాజులమే, ఎవరికి వారు రాజే. కనీసం శరీరానికైనా ఒంటికైనా రాజు అవడానికి ప్రయత్నం చేయండి. ఒంటికి రాజు అయితే ఇంటికి రాజు అవ్వగలుగుతారు, ఇంటికి రాజు అయితే బయట రాజు అవ్వడానికి అవకాశం ఉంది. పరమాత్మ యొక్క అనుగ్రహంతోనే సాధ్యం ఇదంతా. సాధన చేయండి, సాధించండి. మీ అందరికీ వందనాలు, అభినందనాలు, అభివందనాలు, పరమాత్మ శుభాశీస్సులు. ఓం శుభం. కళ్ళు మూసుకొని ఉండండి. నడుము, వీపు, మేడ, తల నిటారుగుంచుకోండి. పరమాత్మ స్మరిద్దాం. శ్రద్ధతో, భక్తితో, భావనతో, ఈశ్వర భక్తితో, ప్రేమతో శ్వాస నింపండి. ఓంకారం. ఓం. 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 శాంతి శాంతి శాంతి. ఓం సర్వేభ్యో నమో నమః. శుభం. ముగించేద్దాం. ఓం శం.